బ్రదర్ ఏం చదువుకున్నారు బ్రదర్? ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ చేశారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉన్నాను. సో స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతా. ఈరోజు రాష్ట్రంలో యువతకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల నష్టం అవుతుందా, లేదా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం వల్ల నష్టం జరిగిందా? ఈ 3 పెళ్లిల అంశం అనేది ఖచ్చితంగా అది వ్యక్తిగతమైన అంశం. దానివల్ల రాష్ట్రానికి నష్టం అయితే ఏం జరగట్లేదు కదా. అది ఇప్పుడు ప్రస్తావించారు, ఇప్పుడు 2014 నుంచి ప్రస్తావిస్తూనే వస్తున్న మాటే అది. దానివల్ల రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం వెళ్ళినప్పుడు ప్రతిసారి దాన్ని చెప్పినా సరే జనాలు సహించరు. ఒకసారి చూస్తారు, అప్పుడు అన్నారు, 2 సార్లు తిరస్కరించారు, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, ఒకసారి అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రానున్న ఎలక్షన్లో అదేం ఇంపాక్ట్ అని చూపిస్తుంది. ఖచ్చితంగా ఆయన అయితే కన్ఫర్మ్గా ఈసారి అసెంబ్లీకి వెళ్తారు. ఖచ్చితంగా ఇప్పుడు మొన్నే 2019లో ఆయన కనుక అసెంబ్లీకి అడుగుపెట్టున్నట్టయితే ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మెడలు వంచేలాగా ప్రశ్నించేవాళ్ళు. ఎందుకంటే ప్రశ్నించడం కోసమని పుట్టిందే పార్టీ జనసేన కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించే నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఉంటారు గారు. కాబట్టి ఈ పెళ్లిల అంశం అనేది అసలు ఎవరు పరిగణలోకి తీసుకోరని అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమైనా నష్టం ఉందంటారు రాష్ట్రానికి? జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అయితే అద్భుతంగానే ఇచ్చాడు, కానీ ఆ పథకాలు అనేది ప్రస్తుతం రాష్ట్రానికి అవసరం లేదు. ప్రస్తుతం కావాల్సింది యువతకు ఉపాధి కలిగించి సంక్షేమం, అడ్మినిస్ట్రేషన్ అనే డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా స్టేట్కి ఇప్పుడు అవసరం. అవి 2 చేయలేకపోయాడు అండ్ ఖచ్చితంగా దాని విషయంలో అయితే ఫెయిల్ అయినట్టే. ఇప్పుడు ప్రజెంట్ అయితే జగన్ ఎవరు సహించే పనిలో లేదనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రభుత్వం మారిద్దని అనుకుంటున్నాను. సో మరి ఎన్నికలు ఇంకా 3 నెలల సమయం ఉంది. ఇప్పటికే వైసీపీలో ఉన్న ఎవరైతే మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డితో పాటు కలిసి నడిచిన వాళ్ళందరూ వైసీపీకి దూరం జరుగుతున్న పరిస్థితి, పార్టీకి రాజీనామాలు చేసి కానీ లేదంటే వేరే పార్టీలోకి వెళ్ళిన పరిస్థితులు కానీ మనం చూస్తూ ఉన్న పరిస్థితి. అసలు ఏంటి, ఎందుకు ఈరోజు ఆ పార్టీలో ఉన్న నాయకులు వేరే పార్టీలోకి రావాల్సిన పరిస్థితి వచ్చిందంట? పూర్తిగా రాష్ట్రంలో అసంతృప్తి జ్వాలలు అయితే వెలువెత్తునైనా చెప్పాలి ఈ విషయం మీద. ఎందుకంటే ఇప్పుడు మన గన్నవరం నియోజకవర్గం చూసుకుంటే ఈరోజు వెంకటరావు గారు లాంటి సాలిడ్ లీడర్, డెవలప్మెంట్ చేసిన లీడర్ కేడీసీసీలో కానీ వాటిల్లో కానీ ఎన్నో డెవలప్ చేసిన ఆయన్నే పక్కన పెట్టారు. కేవలం ఎందుకు అంటే తన స్వార్థమే చూసుకున్నాడు. ఇప్పుడు మాట తప్పున మడం తిప్పను అనే మాటకి పూర్తిగా వ్యతిరేకంగా జగన్ ప్రవర్తించాడు. కాబట్టి ఈరోజు అలాగే జరిగింది. అదేనే కాదు, కేవలం ఇప్పుడు రాష్ట్రం కూడా కొంచెం వెనకబడిపోతుంది అప్పుల విషయంలో అనే దాని మీద ఉంది. ఎమ్మెల్యేలు కూడా పనిచేయకుండా మొత్తం పైన నుంచే సజ్జల గారు లాంటి వాళ్ళు, అలా పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళే మొత్తం లీడ్ చేసుకుంటూ పార్టీని వ్యవహరిస్తున్న విధానాన్ని అయితే కింద ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేక మారుతున్నారని నేను అనుకుంటున్నాను. అభిప్రాయం అది వ్యక్తిగతంగా, నాకు దాని గురించి అంతకంటే ఎక్కువ తెలియదు. మరి సో యార్లగడ్డ గారి పేరు మీరు తీసుకొచ్చారు కాబట్టి ఆయన మీద కొన్ని విమర్శలు చేశారు వైసీపీ నాయకులు. కేవలం ఆయన స్వార్థ రాజకీయాల కోసం ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు, వ్యక్తిగత అంశాలను పరిగణలోకి తీసుకుని ఆయన పార్టీ మారారు అని చెప్పి అయితే విమర్శలు చేసిన పరిస్థితి కూడా మీరు కూడా చూసే ఉంటారు. ఏమంటారు, ఏంటి అందులో ఎంతవరకు వాస్తవం ఉందని? యార్లగడ్డ లాంటి వ్యక్తిని వైసీపీ వదులుకుందంటే ఆ వైసీపీ పార్టీకే నష్టం. అది ఇప్పుడు ప్రజాసేవ చేయాల్సిన ఖచ్చితంగా కావాలి వెంకటరావు గారికి. అది గన్నవరంలో ఆయన ఎప్పుడు కాదు, వచ్చిన రోజే మాట ఇచ్చారు. 2017 నవంబర్ 23న ఎప్పుడైతే పార్టీలోకి వచ్చాడో గన్నవరం ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తాను, ఎప్పటికీ ప్రజలతోనే ఉంటాను అని చెప్పి ఇక్కడ మాట ఇచ్చారు. ఆయన తర్వాత ఓటమి అతి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా ఆయన నియోజకవర్గంకి అందుబాటులో ఉన్నారు. అలాంటివి తీసుకొచ్చి స్థానికంగా వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడ పెత్తనం చెప్పి వాళ్ళకే పదవులకు చెప్పినప్పుడు ఈ వెంకటరావు గారు నమ్ముకొని తిరిగిన మాలాంటి క్యాడర్ అంతా కూడా చాలా అసహనానికి గురైన తర్వాత మళ్ళీ అసలు మినిమం పార్టీలో ప్రాధాన్యత లేకుండా మమ్మల్ని పొమ్మలేక పొగబెట్టేశారు వెంకటరావు గారికి. పొగబెట్టారు కాబట్టి ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ఉన్న 2 పార్టీలు తెలుగుదేశం కాబట్టి తెలుగుదేశంతో ఆయన ఎప్పుడు విమర్శించింది కూడా లేదు వెంకటరావు గారు. ఆయనకి ప్రజాసేవ కంటిన్యూ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ఈ పార్టీ ఉంది. తెలుగుదేశం శ్రేణులు కూడా మమ్మల్ని బాగా స్వాగతించారు, జనసేన వాళ్ళు కూడా బాగా కలుపుకున్నారు. ఈసారి ఖచ్చితంగా 2024లో వెంకటరావు గారు ఇక్కడ నుంచి స్థానికంగా ఎమ్మెల్యేగా కలవబోతున్నారు. గన్నవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలబడతారని నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను, మాట ఇవ్వగలుగుతున్నాను. యార్లగడ్డ గారు తెలుగుదేశం హయాంలో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన మీద కొన్ని కేసులు పెట్టారు. 19లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అధికార పార్టీ కూడా ఆయన మీద కొన్ని కేసులు పెట్టింది. సో ఏంటి అసలు ఈ అంశాలను ఎట్లా చూస్తారు? ఆయన మీద కేసులు, ఏ ప్రభుత్వం ఉన్నా ఆయన మీద కేసులు పెడతా ఉండడం, సో దీని ఎట్లా చూస్తారు? రాజకీయాలు అంటే ఎట్లాగే ఉన్నట్టు ఉంది. ఆయన ఏంటంటే ప్రజల్లో ఎక్కువ తిరగకూడదు అంటే ఇలా అణిచివేయాలి, ఏదో ఒక రూపంలో పెట్టాలి. కాబట్టి ఉన్న ఆప్షన్స్ అవే. కేసులు పెడితే సైలెంట్గా ఉంటారు అన్నారు. గతంలో కూడా ఆ ప్రభుత్వంలో కూడా SC ST కేసే బనాయించారు. ఇప్పుడు మొన్న కూడా టీడీపీలోకి వచ్చిన తర్వాత అసలు సంబంధం లేని అక్రమ కేసు, అది వాళ్ళే రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు కట్టి వాళ్ళే బ్యానర్ వేసి ఇన్ని రెచ్చగొట్టి ఇన్ని మళ్ళీ SC ST కేసు పెట్టారు. కాకపోతే ఇవేమీ వెంకటరావు గారిని ఆపే పరిస్థితి అయితే కాదు. ఖచ్చితంగా ఆయన దీని రెట్లు ఎక్కువ కసితో పనిచేస్తున్నారు. ఆయన
ఆయన పట్టుదల చూస్తే మాకే ఇంకా పట్టుదలతో పనిచేయాలనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆయన ఈసారి 100% గెలుస్తాడు. ఇలాంటి కేసులకి అసలు భయపడే ప్రసక్తే లేదు. ఇలాంటివి చాలా చూశారు, కానీ అలాంటి చేసే వ్యక్తి ఈయనైతే కాదు. ఒకవేళ రేపు మొన్న మేము గవర్నమెంట్లో కూడా వైసీపీలో ఉన్న 8 నెలల్లో కూడా ఈయన ఇంకోళ్ళ మీద ఎవరు అక్రమ కేసులు పెట్టింది లేదు. సో అలాంటి వ్యక్తిని కాదు. సో గన్నవరం ప్రజలు కూడా గమనించండి, కొంచెం ఒక్కసారి వెంకట్రావు గారికి అవకాశం ఇవ్వండి. స్వచ్ఛందంగా ఉంటే పాలిటిక్స్ అనేవి, అవినీతి అనేది అసలు చేయరు. ఒక మరక కూడా లేకుండా స్వచ్ఛంగా ఉన్న మనిషి వెంకట్రావు గారు కాబట్టి ఖచ్చితంగా మేమందరం అవకాశం ఇవ్వమని అందరం విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాల్లో యార్లగడ్డ లాంటి వాళ్ళు మనుగడని సాగించగలరంటారు. ఎందుకంటే ఆయన ఆ పార్టీలో ఉన్నా ఈ పార్టీలో ఉన్నా ఎవరి మీద కూడా తీవ్రమైన విమర్శలు చేయని వ్యక్తి. ఆయన తెలుగుదేశంలోకి వచ్చినప్పుడు కూడా యువగళం భారీ బహిరంగ సభలు కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, నేను ఎవరిని అంత ఆ స్థాయిలో విమర్శలు చేయలేని వాళ్ళకలేక. సో కొన్ని పరిచయాలు మంచికైతే కొన్ని పరిచయాలు చెడుకు అవుతాయి, ఈ పరిచయం ఎందుకైందో నాకు తెలియదు అని చెప్పి ఇటు కొడాలని లాంటి వాళ్ళని ఆయన ఇండైరెక్ట్గా విమర్శ చేస్తూనే వాళ్ళకలేక తీవ్రమైన విమర్శలు చేయకుండా ఈరోజు రాజకీయాల్లో అలాంటి రాజకీయం పనికొస్తుందంటారు. తను సమర్థుడా కాదని నిరూపించుకున్నారు. ఖచ్చితంగా ఒక అవకాశం అనేది కావాలి. వెంకట్రావు గారు కేడీసీసీలో 14 నెలల అవకాశం వచ్చినప్పుడు దాని టర్న్ ఓవర్ని 2 times ప్రాఫిట్ తీసుకొచ్చి స్టేట్లో ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియాలో ఫస్ట్ ప్లేస్ తీసుకొచ్చారు. అట్లాగే ప్రతి ఒక్కరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం కావాలని చెప్పన్నారు. ఒక అవకాశం రాష్ట్ర ప్రజలు అలా కల్పించారు, భవిష్యత్తు లేకుండా చేశారు. ఇప్పుడు భవిష్యత్తు కావాలంటే టీడీపీ రావాలి. టీడీపీ కంటే కూడా ఇక్కడ స్థానికంగా ఎవరైతే మనకు అభివృద్ధి చేస్తున్నారనేది చూసుకోవాలి. ఖచ్చితంగా వెంకట్రావు గారు ఇప్పటికీ ఆయన బిజినెస్లో కానీ నెంబర్ 1గానే ఉన్నారు. అలాగే ప్రజల్ని ఇక్కడ సేవ చేయడంలో కూడా ఖచ్చితంగా నెంబర్ 1 ఉంటారు. గన్నవరం కాన్స్టిట్యున్సీ అనేది ఎలా డెవలప్ అయ్యిద్ది అనేది రేపు పొద్దున గెలిచిన తర్వాత సంవత్సరం తర్వాత మీరే చూస్తారు. ఆ గ్రాఫ్ అనేది ఎలా పెరగబోతుంది అనేది నేను ఖచ్చితంగా హామీ ఇవ్వగలను ఆ విషయంలో. సో ఓవరాల్గా ఫైనల్గా చూసుకుంటే స్టేట్ లెవెల్లో లోకేష్ గారు చెప్పినట్టు 160 స్థానాల్లో తెలుగుదేశం జనసేన కూటమి గెలుచుకునే అవకాశం ఎంతవరకు ఉందనుకుంటున్నారు మీరు? ప్రాక్టికల్గా మాడాలంటే రియాలిటీలో ప్రస్తుతానికి అయితే 100 సీట్స్ అయితే కన్ఫర్మ్ వస్తుంది. ఎడ్జ్ అయితే ఉంది. ప్రభుత్వం స్థాపించడానికి కావాల్సిన గ్రాఫ్ అయితే వస్తుంది. కాకపోతే ఈ 3 నెలల్లో ఎంత వ్యతిరేకత పెరుగుతుంది ప్రభుత్వం మీద, మేము చేసే పనులు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎంతవరకు తీసుకుంటున్నారు అనేది మనకు తెలియదు. ప్రభుత్వం అయితే ఈ కూటమి ఖచ్చితంగా ఫామ్ చేస్తుంది. ఎన్ని సీట్లు అనేది నేను చెప్పలేను. మ్యాక్సిమం 130 రావచ్చేమో అని అనుకుంటున్నాను.